హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనకి బ్యాక్ నెక్, డీప్ నెక్ తీసుకున్న భుజాలు జారకుండా మనకి బుట్ట హ్యాండ్స్తో కటింగ్ ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే మనకి షేర్ చేస్తున్నాను. అలాగే మనకి బ్లౌజ్ అంతా కూడా భుజాలు జారకుండా, చంక భాగంలో ముడతలు రాకుండా ఈ కొన్ని చెప్పే టిప్స్తో కనుక కట్ చేస్తే బ్లౌజ్ అంతా పర్ఫెక్ట్గా వస్తుంది. ఫస్ట్ అయితే మనం లైనింగ్ బ్లౌజ్ని ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఫస్ట్ కింద మనకి ఓపెన్ వచ్చేసి మనకి ఎదురుగా మనకి ఆపోజిట్లో ఉండేటట్టు పెట్టుకోవాలి. ఫోల్డింగ్ వచ్చేసి కింద వైపు ఉండాలి. ఫస్ట్ ఇక్కడ మనకి ఈ కింద అంచులు రెండు కూడా సమానంగా ఉండడం కోసం మనకి క్రాస్గా ఉన్నదాన్ని ఇలా నేను కొంచెం ఒక చిన్న లైన్ లాగా వేసి కట్ చేసుకున్నాను. ఇప్పుడైతే మనకి ఈ కింద రెండు అంచులు కూడా సమానంగా ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ బ్లౌజ్ని పెట్టి మెజరింగ్ అనేది తీసుకోవాలి. ఏ సైజు వరకైనా సరే మనం ఈ నడుము కొలత ఆధారంగానే తీసుకోవచ్చు, లేదా మనం డైరెక్ట్గా బ్లౌజ్తోనైనా తీసుకున్నా కూడా మనకి బ్లౌజ్ అంతా కూడా ఫినిషింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఇక్కడ మనం ఈ తీసుకునే కొలతల మీదనే మనకి బ్లౌజ్ అంతా ఫిట్టింగ్ అనేది ఆధారపడి ఉంటుంది. ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం వెనకాల మనకి నడుము పట్టి కోసం 1/2 ఇంచుకి ఇలా నేను మార్కింగ్ చేసుకుంటున్నాను బ్యాక్ పార్ట్కి. ఆ తర్వాత మనం ఆ ఫోల్డింగ్ చివరి నుంచి బ్లౌజ్ని ఈ విధంగా సెట్ చేసుకోవాలి. చూడండి, మనకి ఆ ఫోల్డింగ్ చివరి నుంచి బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అలాగే బ్యాక్ నెక్ ఉంది కదా, మనకి బ్యాక్ నెక్ ఎంత పొడవు ఉందో అంత పెట్టుకోవాలి. ఖర్చు కోసం పైనకి ఒక 1/2 ఇంచు పైనకి ఇంకొక మార్కింగ్ అనేది చేసుకోవాలి రెండు. ఇక్కడ చూడండి, ఇక్కడ కింద నుంచి ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోవాలి సైడ్ కుట్టు కోసం. అలాగే మనకి ఇది నడుము కుట్టు ఉంది కదా బ్యాక్ పార్ట్కి, సో దాని గురించి 1 ఇంచ్కి ఈ విధంగా పక్కకి మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ బ్లౌజ్ని ఆ 1 ఇంచు మార్కింగ్ చేసింది వదిలేసి ఇక్కడి నుంచి మనం ఈ బ్లౌజ్ని పెట్టేసుకొని మనం నెక్స్ట్ ఖర్చు కోసం 1.5 లేదా 2 ఇంచులు మనకి బ్లౌజ్లో ఎంత ఉంటే అంతైనా పెట్టుకోవచ్చు. బ్లౌజ్ యొక్క పొడవు వచ్చేసి మనకి ఖర్చుతో కాకుండా 13.5 ఇంచులు ఉంది. దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకొని తర్వాత మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనకి ఈ చంక దగ్గరగా అది జాయింట్ కుట్టు ఉంది కదా, అక్కడికి మార్కింగ్ చేసుకుంటున్నాను. మనకి ఈ విధంగా సైడ్ నుంచి ఫిట్టింగ్కి ఈ విధంగా మనం లైన్ అనేది డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ మనకి ఖర్చు కోసం ఇందాక చెప్పాను కదా, 1.5 నుంచి 2 ఇంచుల వరకు మనకి బ్లౌజ్లో ఎంత ఉంటే అంత తీసుకోవచ్చు. 2 ఇంచులు తీసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది. అలాగే నేను ఈ బ్లౌజ్ యొక్క పొడవు ఈ ఉన్న బ్లౌజ్ కంటే కొంచెం పెంచుకుంటున్నాను అనమాట. 14 ఇంచులకి నేను ఒక 1/2 ఇంచుకి ఈ బ్లౌజ్ యొక్క పొడవుని పెంచుకొని పైన ఒక 1/2 ఇంచుకి ఇంకొక మార్కింగ్ చేసుకుంటున్నాను. పైన మనకి షోల్డర్ దగ్గర ఖర్చు కోసం ఇక్కడ మనం ఈ బ్లౌజ్ యొక్క బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి 2.5 ఇంచులకి మార్కింగ్ చేసుకుంటున్నాను. అలాగే మనకి షోల్డర్కి 3 ఇంచులు తీసుకోవాలి. ఏ సైజు వరకైనా సరే 2.5 ఇంచులు తీసుకోవాలి. అంటే మనకి చిన్న సైజు బ్లౌజ్ ఉందనుకోండి 30 లోపల, అలాంటి వారికి నెక్ జారకుండా ఉండాలంటే 2 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. బ్యాక్ నెక్ డీప్ ఎక్కువ తీసుకుంటే కనుక మనకి భుజాలు జారుతాయి. ఇక్కడ నేను షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు తీసుకోవాలి. ఏ సైజు వరకైనా సరే 3 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఈ షోల్డర్ దగ్గర నుంచి చూడండి, ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ నేను ఈ చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులకి తీసుకుంటున్నాను. 6 ఇంచుల దగ్గర స్ట్రైట్గా ఈ విధంగా పెట్టేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ విధంగా మనకి పైన షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడికి మనకి 6 ఇంచులకి స్ట్రైట్గా లైన్, మళ్ళీ ఇక్కడ నుంచి ఇటు చంక భాగం సైడ్గా మనకి సైడ్కి స్ట్రైట్గా లైన్ అనేది ఈ విధంగా వేసుకోవాలి. ఆ తర్వాత మనకి ఇది 31 ఇంచెస్ బ్లౌజ్ కాబట్టి కొంచెం మీడియం సైజ్ బ్లౌజ్ కిందకే వస్తుంది. సో అందు గురించి నేను ఈ చంక మనకి బ్యాక్ నెక్ డీప్ తీసుకున్నప్పుడు మాత్రం ఏ సైజు వరకైనా సరే మనం ఈ చంక లోతు అనేది 1.5 తీసుకోవాలి. ఇక్కడ నేను బ్యాక్ నెక్ డీప్ తీసుకున్నాను కాబట్టి 1.5 ఇంచులకి మార్కింగ్ చేసుకుంటున్నాను. అంటే తగ్గించుకోవాలన్నమాట. మనం బ్యాక్ నెక్ డీప్ పెడుతున్నామంటే 1.5 పెట్టేసుకుంటున్నాను. నార్మల్గా అయితే మనం ఏ సైజు వరకైనా సరే 1.5 తీసుకుంటే సరిపోతుంది. బ్యాక్ నెక్ డీప్ తీసుకోవట్లేదు అనుకుంటే బ్యాక్ ఫ్రంట్ తీసుకున్నప్పుడు ఇలా తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకుంటే మనకి చంక భాగంలో ముడతలు రావు, అలాగే మనకి బ్యాక్ నెక్ భుజాలు జారకుండా ఉంటాయి. నెక్స్ట్ మనకి ఈ షోల్డర్ మధ్యల నుంచి ఈ విధంగా పెట్టుకుంటున్నాను. ఇక్కడ చూడండి, షోల్డర్ మధ్యలోకించి ఈ విధంగా కింద మనకి నడుము కుట్టు కోసం 4 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఈ స్ట్రైట్గా ఒక లైన్ అటు ఒక 1/2 ఇంచు ఇటు ఒక 1/2 ఇంచుతోనే మనకి 1 ఇంచ్ వచ్చేలాగా ఇలా నేను
మార్కింగ్ చేసుకున్నాను. సైడ్కి తీసుకున్న 1 ఇంచ్ అనేది అక్కడ మనకి నడుం కుట్టు కుట్టుకున్నప్పుడు వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడైతే ఈ విధంగా నేను ఈ బ్లౌజ్తోని మెజరింగ్ తీసుకొని ఈ విధంగా చూసుకున్నాను. ఒకవేళ మనకి బ్లౌజ్ యొక్క నడుము కొలత ఆధారంగా చూసుకోవాలి అనుకుంటే ఎలా చూసుకోవాలనేది మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. బ్లౌజ్ని ఈ విధంగా ఇందాక నేను సీదా వైపు నుంచి చూపించాను కదా మార్కింగ్. ఇప్పుడు సీదా కాకుండా మనకి రివర్స్ తిప్పేసాను. బ్లౌజ్ అంతా రివర్స్ తిప్పేసినా కూడా మనకి సేమ్ అవే కొలతలు వస్తాయి. కొలతల్లో మాత్రం ఏం మార్పు ఉండదు చూడండి. మనకి ఇందాక ఎలా అయితే తీసుకున్నానో అదే అనమాట, కరెక్ట్గా సరిపోతుంది. అలాగే ఈ నెక్స్ట్ ఈ విధంగా మనం నడుం కుట్టు నుంచి ఈ విధంగా ఈ బ్యాక్ సైడ్ యొక్క పొడవుని చూసుకోవాలి. అలాగే మనకి కొన్నిసార్లు చంక దగ్గర పట్టేసినట్టుగా ఉంటుంది కదా, అప్పుడు మనం ఈ హ్యాండ్స్ యొక్క చంక దగ్గర జాయింట్, అలాగే మనకి బ్యాక్ నెక్ ఉంది కదా, దాన్ని ఈ విధంగా క్రాస్గా పెట్టుకొని చూసుకుంటే కనుక మనకి రెండు సమానంగా వస్తే మనకి భుజాలు ఇది చంక భాగం దగ్గర పట్టేసినట్టుగా ఉంటుంది అనమాట. ఇలా క్రాస్గా చూసుకోవాలి బ్యాక్ పార్ట్ని అయితే ఒకసారి. ఇప్పుడు నేను ఈ నడుము కొలత ఎంత ఉందో ఒకసారి మీకు టేప్తో ఇలా పెట్టి చూపిస్తున్నాను. ఎందుకంటే మనకి ఇది 31 ఇంచెస్ బ్లౌజు. ఈ నడుము కొలత ఆధారంగా చూసుకోవాలనుకుంటే ఫస్ట్ ఈ నడుము యొక్క సైజ్ ఎంత ఉందో టేప్ని ఈ విధంగా పెట్టి చూసుకోండి. దీని ఆధారంగా మనం ఎలా తీసుకోవాలనేది ఇప్పుడు చెప్తాను. ఇందాకైతే నేను నార్మల్గా బ్లౌజ్ని పెట్టేసి మెజరింగ్ తీసుకున్నాను కదా. ఇప్పుడు ఈ టేప్ని 31 ఇంచుల్ని 4 భాగాలుగా చేసుకోవాలి చూడండి. టేప్ని ఈ విధంగా 4 మడతలుగా ఫోల్డింగ్ చేశాను. ఎందుకంటే నేను డైరెక్ట్గా చెప్తే మీకు అర్థం కాదు. సో 4 భాగాలుగా ఎలా చేయాలంటే ఈ 31 ఇంచుల్ని టేప్ని ఈ విధంగా మనం 4 మడతలుగా ఫోల్డింగ్ చేసుకుంటే మనకి ఎంత వస్తుంది, 4 భాగాల్లో 7.35 ఇంచులు వస్తుంది. అంటే పావు తక్కువ 8 ఇంచులు వస్తుంది. పావు తక్కువ 8 ఇంచులకి ఒక 1 ఇంచు కలిపేసుకుంటే పావు తక్కువ 9 ఇంచులు వస్తుంది. ఇప్పుడు మనం ఈ పావు తక్కువ 9 ఇంచులు అనేది చెస్ట్ లూజ్కి తీసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ఈ నడుము కొలతలో వచ్చిన 4వ భాగానికి 1 ఇంచు యాడ్ చేసుకొని ఈ చెస్ట్ యొక్క లూజు ఇక్కడ మనం చంక దగ్గర నుంచి ఈ విధంగా తీసుకోవాలి. ఏ సైజ్ వరకైనా సరే ఇలా తీసుకుంటే మనకి భుజాల దగ్గర ముడతలు రాకుండా నీట్గా ఉంటుందన్నమాట. పట్టేసినట్టుగా ఉండకుండా చంక భాగంలో. ఇప్పుడు మనం ఈ బ్లౌజ్ యొక్క చూడండి చంక రౌండ్ కరెక్ట్గా ఎంత ఉందో చూసుకుందాం. ఎందుకంటే మనకి ఈ బ్లౌజ్ నడుము ఆధారంగానే చెస్ట్ లూజు, అలాగే మనకి చంక రౌండ్ ఉంది కదా, ఆ చంక రౌండ్ కూడా మనకి ఈ నడుము కొలత ఆధారంగానే మనం దీనిని బేస్ చేసుకొని ఈ విధంగా మెజరింగ్ తీసుకోవాలి చూడండి. ఇక్కడ చూసారు కదా, మనకి పావు తక్కువ 9 ఇంచులకి వచ్చింది కరెక్ట్గా. అలాగే మనకి ఇందాక చెప్పాను కదా, చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి పావు తక్కువ 9 ఇంచులకి కరెక్ట్గా సమానంగా వచ్చేసింది. ఇది అక్కడి నుంచి మనకి ఇక్కడికి పక్కన ఖర్చు కోసం కలుపుకున్నాము. అది కూడా మనం తర్వాత హ్యాండ్స్ చూసుకునే దాంట్లో తీసుకోవచ్చు. కట్ చేసేటప్పుడు హ్యాండ్స్ కూడా మనం ఈ చంక రౌండ్ బేస్ చేసుకొని చేసుకోవాలి. నెక్స్ట్ మనకి బ్యాక్ సైడ్ నెక్ డీప్ వచ్చేసి కింద వైపు 3 ఇంచులకి తీసుకోవాలి. షోల్డర్ దగ్గరనేమో 2.5 ఇంచులు తీసుకున్నాం కదా. ఇక్కడ బ్యాక్ వచ్చేసరికి మనకి నెక్ అనేది కొంచెం డీప్గా వెడల్పుగా రౌండ్గా రావాలని చెప్పేసి ఈ విధంగా తీసుకున్నాను. ఇక్కడ కొంచెం మధ్యలోకి ఈ షోల్డర్ దగ్గర నుంచి కొంచెం లోపలికి 2.5 ఇంచులకి ఈ విధంగా కొంచెం డాట్స్ని ఇలా 2.5 ఇంచుల నుంచి మెల్లిగా 3 ఇంచులకి తీసుకున్నాం కదా, అలా క్రాస్గా మనం దీన్ని డాట్స్ వేసుకుంటూ తీసుకోవాలి. అలాగే మనకి ఇది బ్యాక్ సైడ్ నెక్ రౌండ్గా రావాలంటే ఇలా నేను పలకగల్లలాగా వేసుకున్నాను కదా, అక్కడి నుంచి ఒక 1/2 ఇంచుకి లోపలికి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని రౌండ్గా నీట్గా వేసుకోవాలి. ఈ నెక్ డీప్ కదా, కొంచెం తగ్గించుకొని వేసుకోవాలనుకుంటే ఇక్కడ మనకి కార్నర్ దగ్గర నుంచి 1 ఇంచ్కి మార్కింగ్ చేసేసుకొని ఈ రౌండ్ అనేది ఇక్కడ నేను 1/2 ఇంచ్కి వేసుకున్నట్టు మీరు 1 ఇంచ్కి లోపలికి వేసేసుకొని ఈ బ్యాక్ నెక్ని ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇది మాత్రం ఎక్కువ డీప్ అనమాట నెక్ అనేది. మనకి బ్యాక్ సైడ్ నెక్ వచ్చేసి మనకి అది కుట్టిన తర్వాత అయితే 3 ఇంచులు మాత్రమే ఉంటుంది పొడవు, బ్యాక్ సైడ్ నెక్ పొడవు. ఇప్పుడు మనకి ఖర్చుతో కలిపేసుకొని మొత్తం 4 ఇంచుల పైనే ఉంటుంది. ఇప్పుడైతే మనకి బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. దీనిని ఈ విధంగా కట్ చేసుకోవడమే. కట్ చేసేటప్పుడు మాత్రం కత్తెరని ఎప్పుడైనా సరే స్ట్రైట్గా పట్టుకొని కట్ చేయండి. కొత్త వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే మనం
కత్తెరని స్ట్రేట్గా పట్టుకోకుండా క్రాస్గా పట్టుకొని కట్ చేస్తే కింద క్లాత్ పైన క్లాత్ రెండు అటు ఇటుగా కొంచెం క్రాస్గా కట్ అవుతాయి అనమాట. ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ కట్ అవుతాయి. సో అందువల్ల మనం స్ట్రేట్గా పట్టుకుంటే రెండు క్లాత్లు కూడా సమానంగా వచ్చేస్తాయి. మనకి సైడ్ జాయింట్స్ సమానంగా రావాలంటే ఈ టిప్స్ అయితే కంపల్సరీ అండి. ఏ సైజ్ వర్క్ అయినా సరే మనకి ఇక్కడ నడుం ఇది సైడ్ జాయింట్ ఉంది కదా, సైడ్ జాయింట్ వైపు ఇది 1/2 ఇంచ్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. మనకి నడుం కుట్టు ఉంది కదా, నడుం కుట్టు దగ్గర నుంచి మెల్లిగా డాట్స్ ఈ విధంగా కొంచెం కొంచెం పెంచుకుంటూ ఈ విధంగా క్రాస్గా మనం ఆ 1/2 ఇంచ్ ఎక్కడైతే మార్కింగ్ చేసామో దానికి ఈ విధంగా కలిపేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే మనకి ఈ సైడ్ జాయింట్స్ అనేవి సమానంగా వచ్చేస్తాయి, ఎక్కువ తక్కువ రాకుండా. నెక్స్ట్ మనకి నడుం సైడ్ కూడా కొంచెం ఒక లైన్ అంతనే కట్ చేసుకోవాలి, ఎక్కువ చేయకూడదు. అటు సైడ్ జస్ట్ ఒక చిన్న లైన్ చూడండి, నేను ఎంత కట్ చేశానో అంత లైన్ అంత మాత్రమే కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, మనం ఈ చంక రౌండ్ ఎంత ఉందో చూసుకోండి ఒకసారి. కట్ చేసిన తర్వాత ఇలా చూసుకుంటే ఇప్పుడు మనం ఈ చంక రౌండ్ బేస్ మీదనే మనం ఇప్పుడు హ్యాండ్స్ని కూడా మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదైతే మనకి 11 ఇంచులు ఉంది. అలా మనం గుర్తుపెట్టుకొని పక్కన ఉంచేసుకోవాలన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి ఇందులో ఫస్ట్ హ్యాండ్స్నైనా కట్ చేసుకోవచ్చు, లేదా ఫ్రంట్ పార్ట్నైనా కట్ చేసుకోవచ్చు. ఇది మనం కట్ చేసేదైతే క్రాస్ కటింగ్ బ్లౌజ్ అనమాట. క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్ కటింగ్కి ఈ విధంగా మనం బ్లౌజ్ని ఎప్పుడైనా సరే క్రాస్గానే పెట్టుకోవాలి. అప్పుడే మనకి క్రాస్ కటింగ్ బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది. ఎక్కడ కూడా మనకి చంక భాగంలో పట్టేసినట్టు రాకుండా ఇలా స్ట్రైట్గా అడ్డంగా రెండు కూడా మనం ఈ లైనింగ్ క్లాత్ని ఆ చివరిని ఈ చివరిన పట్టుకొని గుంజితే మనకి మధ్యలో సాగుతుందనమాట క్లాత్ అనేది. అలా కనుక సాగితే మనకి ఈ బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది, ఎక్కడ కూడా మనకి పట్టేసినట్టుగా రాకుండా. కొన్నిసార్లు మనకి ఈ లైనింగ్ క్లాత్లు అనేవి కొంచెం క్వాలిటీని బట్టి ఉంటుంది, సాగవన్నమాట. అలా సాగకపోతే మనకి అది ఎటువైపు సాగుతుందో చూసుకొని అటువైపుకి ఈ విధంగా క్రాస్గా పెట్టుకొని కట్ చేసుకోండి. అప్పుడు మనకి బ్లౌజ్ చంక భాగంలో అస్సలు పట్టేయకుండా వస్తుంది. ఇప్పుడైతే మనం బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకొని చుట్టూ కూడా ఇలా మార్కింగ్ చేసుకున్నాను. చూడండి, ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని పైనకించి మనం ఫస్ట్ అయితే ఈ చంక చూడండి, చంక రౌండ్ని తీసుకుంటున్నాను. ఈ షోల్డర్ దగ్గర నుంచి మనకి ఖర్చు పైన వదిలేసి 2 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఫస్ట్ అయితే ముందు భాగానికి చంకలోతు అనేది తీసుకుంటున్నాను. ఇది మనకి సైడ్ జాయింట్ కుట్టు అనమాట. ఇది ఖర్చు ఇందాక లాస్ట్లో లైన్ వచ్చేసి మనకి ఖర్చుకి, ఇది వచ్చేసి మనకి కుట్టుకి. నెక్స్ట్ మనకి ముందు భాగానికి చంకలోతు వచ్చేసి 1/2 ఇంచ్ తీసుకోవాలి. ఆల్రెడీ మనం బ్యాక్ పార్ట్కి లోతు తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మనం ఇంకా వేరే లోతు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏ సైజు వరకు అయినా సరే 1/2 ఇంచ్ లోతు అనేది తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మనకి ఎక్కువ బక్కగా ఉన్నారు అనుకుంటే మనం ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి తీసుకున్నప్పుడు 1 ఇంచ్కి అలా మనం ఆ లోతు అనేది తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మనకి ఇది చంక లోతు అయిపోయింది కదా, నెక్ అనమాట. మనకి ఇది ఖర్చుతో సహా కలుపుకొని ఈ విధంగా నెక్కుని రౌండ్గా ఇలా పెట్టేసుకోవాలి స్ట్రెయిట్గా. అప్పుడు మనకి ఇక్కడ సైడ్కి ఇక్కడ లైన్ ఒక డ్రా చేసాం కదా, ఈ ఉక్సులు పట్టి సైడ్ నుంచి ఆ లైన్కి ఈ విధంగా కరెక్ట్గా వచ్చేటట్టు పెట్టేసుకుంటే మనకి ఈ నెక్ రౌండ్ అనేది నీట్గా వచ్చేస్తుంది. ఇక్కడ మనకి ఇది 31 ఇంచుల బ్లౌజ్ కాబట్టి మనకి ఈ నెక్ డీప్ వచ్చేసి 6.5 ఇంచుల దగ్గర నుంచి 7 ఇంచులకి పెట్టుకుంటే సరిపోతుంది. ఒకవేళ మనకి 30 ఇంచెస్ కంటే లోపల మనకి చిన్న సైజ్ బ్లౌజ్ ఉందనుకోండి, 5.5 ఇంచులు 6 ఇంచులు అలా పెట్టుకుంటే మనకి భుజాలు జారకుండా ఉంటాయి. అలాగే మనకి నెక్ అనేది ఎక్కువ డీప్ లేకుండా ఉంటుంది. ఇప్పుడైతే నేను ఇది 7 ఇంచులు అలా ఉంటుంది, 7 ఇంచులే ఉంటుంది మనకి. నెక్ని అయితే ఈ విధంగా రౌండ్గా పెట్టేసుకున్నాను. నెక్స్ట్ మనకి 1వ ఉక్సు దగ్గర నుంచి 4వ ఉక్సు దగ్గరికి ఇలా నేను ఉక్సు పట్టిని అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను ఫ్రంట్ పార్ట్కి. ఇక్కడైతే ఎలాంటి కొలతలు అవసరం లేదు దీనికి, ఈ ఉక్సులు పట్టి మాత్రమే గుర్తు అనమాట. 1వ ఉక్సు దగ్గర నుంచి 4వ ఉక్సుకి పైన ఖర్చు కోసం ఏం వదలాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఈ విధంగా 4వ ఉక్సుకి తీసుకుంటే అందులోనే మనకి ఖర్చుకి సరిపడా క్లాత్ అంతా కూడా సెట్ అయిపోతుంది. ఇప్పుడు కింద మనకి లైన్ డ్రా చేసుకున్నాం కదా, కార్నర్ నుంచి ఈ విధంగా మనం ఈ షేప్ బెల్ట్ ఉంది కదా, షేప్ బెల్ట్ మనకి జాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడికి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. అలా మార్కింగ్ చేసేసుకొని దీనిని మనం సైడ్ జాయింట్లో మనకి క్రాస్గా కట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఈ ఫ్రంట్ పార్ట్ పొడవు వచ్చేసి మనకి కింద మనం డాట్స్ పెట్టుకున్నాం కదా, అది ఎక్కడైతే ఉందో అక్కడికి మార్కింగ్ చేసుకోవాలి.
ఎక్కడైతే మనం ఏ సైజు వరకైనా సరే 12.5 ఇంచులు తీసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది స్ట్రెయిట్‌గా, స్టిఫ్‌గా వస్తుందనమాట. పఫ్ లాగా నీట్‌గా. ఒకవేళ మనకి ఇది ఖర్చుతోని కావాలనుకుంటే కుట్టిన తర్వాత 12.5 ఇంచెస్ ఉండాలి అనుకుంటే 13 ఇంచెస్‌కి అలా పెట్టుకుంటే సరిపోతుంది. ఏ సైజు వరకైనా సరే. ఒకవేళ మనకి చిన్న సైజ్ బ్లౌజ్ ఉందనుకోండి, అప్పుడు మనకి వాళ్ళ బ్లౌజ్‌ని ఇందాక నేను బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ పొడవు చూసుకున్నాను కదా! అలా చూసుకున్నా పర్లేదు. మనకి ఆ బ్లౌజ్‌కి ఎంత ఉంటే అంతైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి నడుము కుట్టు సైడ్ మనకి కొంచెం క్రాస్‌గా కావాలనుకుంటే కొంచెం పైనకి ఒక హాఫ్ ఇంచు పైనకి కొంచెం క్రాస్‌గా ఈ విధంగా ఇది మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడైతే మనకి ఈ 3 ఈ ఉన్నాయి కదా కొలతలు, ఇది ఉక్సులు పట్టి సైడు, అలాగే మధ్యలో, అలాగే మనకి నెక్స్ట్ ఈ చివరన మూడింటిని కూడా కలిపేసుకుంటూ ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ మనకి ఉక్సులు పట్టి దగ్గర నుంచి 5.5 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్నాక ఇక్కడ చూడండి 2.5 ఇంచులకి కింద నుంచి మనకి ఈ డాట్స్ అనేది పెట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్ బాగా కుదరాలి అంటే మనకి మెయిన్ ఇదే డాట్స్ అనమాట. ఈ డాట్స్ మీదనే మనకి బ్లౌజ్ అంతా కూడా ఆధారపడి ఉంటుంది. మనకి ఫ్రంట్ పార్ట్కి ఈ డాట్స్ పెట్టుకున్నప్పుడు మనకి ఎంత అయితే కుట్టుకున్నామో కుదరడం కోసం అది మనకి 1 ఇంచ్ ఉందన్నమాట. అటొక 1 ఇంచు, ఇటొక 1 ఇంచు కలిపేసుకొని మధ్యలో ఇలా నేను లైన్ అయితే డ్రా చేసుకున్నాను. మధ్యలో లైన్ నుంచి అటొక 1 ఇంచ్, ఇటొక 1 ఇంచ్ గ్యాప్తో ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇది మనకి 2.5 ఇంచెస్ దగ్గర డాట్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా డాట్స్ని అయితే పెట్టుకోవాలి. ఇటువైపు ఉక్సులు పట్టి ఉంది కదా, ఉక్సులు పట్టి కూడా మనకి మధ్యలో ఈ విధంగా డాట్స్ పెట్టుకొని ఆ చివరి నుంచి ఈ చివరి నుంచి మనకి పొడవు ఎంత ఉంది, 5 ఇంచులు ఉంది. 5 ఇంచుల్లో 2.5 ఇంచులకి ఈ విధంగా మధ్యలో ఒక లైను 2.5 ఇంచుల నుంచి ఈ విధంగా అటొక పావు ఇంచు, ఇటొక పావు ఇంచు ఖర్చుతో ఈ విధంగా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఎటు చూసినా కూడా మనకి 2.5 ఇంచెసే ఉండాలి. మనకి కింద మనకి చెస్ట్ ఇది కింద భాగం నుంచి చూసినా, అలాగే మనకి ఇది ఉక్సులు పట్టి సైడ్ చూసినా, చంక భాగం సైడ్ చూసినా, ఎటు చూసినా కూడా మనకి మూడిటికి మధ్యలో 2.5 ఇంచెస్ గ్యాప్ మాత్రమే ఉండాలి. ఇలా ఉంటేనే మనకి బ్లౌజ్ అంతా కూడా ఫినిషింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఫ్రంట్ పార్ట్ బాగా కుదురుతుందనమాట. ఇదైతే మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మెయిన్ ఇదే అనమాట. ఇక్కడ నుంచి మనం చంక భాగం సైడ్ స్ట్రైట్గా ఒక లైన్ క్రాస్గా వేసేసుకొని చంక భాగం సైడ్ ఖర్చు కోసం అటొక పావు ఇంచు, ఇటొక పావు ఇంచు అలా లైన్స్ అనేవి వేసుకోవాలి. చూడండి ఇక్కడ మనం ఈ మూడిటి మధ్యలోకించి ఇలా సర్కిల్ లాగా వేస్తే మనకి సర్కిల్ అనేది రౌండ్గా నీట్గా వచ్చేస్తుంది. ఈ 3 డాట్స్ కనుక నేను చెప్పిన విధంగా కనుక పెట్టుకుంటే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది అస్సలు మిస్ అయ్యే ఛాన్సే ఉండదు. కరెక్ట్గా స్ట్రెయిట్గా నీట్గా వచ్చేస్తుంది. అలాగే మనకి ఈ సైడ్ జాయింట్ సైడ్ మనకి ఇక్కడ మనం ఈ డాట్స్ పెట్టుకున్నాం కదా, ఈ డాట్స్ అనేది ఇలా కుట్టినప్పుడు మనకి ఉక్సులు పట్టి మధ్యలో గ్యాప్ వచ్చేస్తుంది కదా, అది రాకుండా ఉండాలంటే మనకి నడుము సైడు మనం ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా ఇలా పెట్టేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. ఈ చంక భాగం సైడ్ ఒక లైన్ అలానే వదిలేసి ఈ కింద భాగం వైపు మాత్రమే 1 ఇంచు క్రాస్గా ఇలా పెట్టేసుకొని సెట్ చేసుకోవాలి. లైన్ డాట్స్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ మనకి ముందు పార్ట్లో మనకి నెక్ డీప్ తీసుకున్నా కూడా భుజాలు జారకుండా ఉండాలంటే మనం నెక్ సైడు ఒక 1/2 ఇంచుకి ఈ విధంగా మనం క్రాస్గా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇటువైపు కూడా సేమ్ ఇంతే. ఇక్కడ నేను ఒక మిస్టేక్ చేశాను. ఈ బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు ఏం చేశానంటే ఇది మిస్టేక్లో నేను ఈ ఖర్చుకు ఉంచిన క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ని ఇది 2 లైన్స్ వేసుకోవడం వలన నేను కన్ఫ్యూజ్ అయిపోయి మనం సైడ్ జాయింట్ కుట్టు కోసం ఎక్కడైతే వేసామో అక్కడి నుంచే కట్ చేసుకున్నాను. ఇక మిగిలింది ఖర్చు కోసమేమో అది అలానే వదిలేసాను సైడ్కి. అది నేను మళ్ళీ తర్వాత చూసుకొని మళ్ళీ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. అది తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే నేను ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ రెండింటిని కూడా ఒకదానిపైన ఒకటి ఈ విధంగా పెట్టి చూసుకున్నాను. ఇలా పెట్టుకొని చూసుకుంటే చూడండి మనకి కరెక్ట్గా ఈ విధంగా వచ్చేస్తుంది. కింద మనకి క్రాస్గా షేప్ బెల్ట్ వచ్చేస్తే మనకి ఈ బ్లౌజ్ అంతా కూడా ఫినిషింగ్ నీట్గా వస్తుందన్నమాట. ఇలా పెట్టుకొని చూస్తే మీకు వెంటనే అర్థమైపోతుంది మనకి బ్లౌజ్ అంతా కూడా కరెక్ట్గా వస్తుందా లేదా అనేది ఇక్కడనే తెలిసిపోతుందన్నమాట. ఇప్పుడైతే నెక్స్ట్ మిగిలిన క్లాత్లో హ్యాండ్స్కి కట్ చేసుకోవాలన్నమాట. ఏ సైజు వారికైనా సరే మనకి నార్మల్ బ్లౌజ్ కానీ లైనింగ్ క్లాత్ కానీ ఏది తీసుకున్నా కూడా ఈ విధంగా మెజరింగ్ తీసుకుంటే ఫినిషింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ నేను చెప్పాను కదా ఇందాక మనకి ఈ సైడ్కి ఖర్చు కోసం వదులుకున్నాం కదా 2 ఇంచెస్,
ఆ 2 ఇంచెస్ క్లాత్ని నేను మిస్టేక్లో 2 లైన్స్ వేసుకోవడం వలన మర్చిపోయి కట్ చేసుకున్నాను. ఇక్కడైతే నేను మళ్ళీ ఇలా చూడండి, ఆల్రెడీ మనకి లైన్ అయితే ఉంది కదా, అది లైట్గా ఉండడం వలన సరిగ్గా కనిపించలేదనమాట. అందుకనే నేను మళ్ళీ ఈ విధంగా వేసేసుకొని మనకి అది కొంచెం క్రాస్గా ఉండేటట్టు ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి ఈ విధంగా నేను దీన్ని కట్ చేసుకుంటున్నాను. ఇదైతే నేను కుట్టేటప్పుడు లైనింగ్ క్లాత్ని ఈ విధంగా జాయింట్ చేసి కుట్టేస్తాను. టెన్షన్ ఏం అవసరం లేదు, మనకి ఇది జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే మనకి ఇవి 2 రెడీ అయిపోయినాయి. దీనిని పక్కకు పెట్టేసుకుందాం. నెక్స్ట్ మనకి హ్యాండ్స్ కోసం ఈ విధంగా ఈ లైనింగ్ క్లాత్ ఉంది కదా, లైనింగ్ క్లాత్ని 4 మడతలు వచ్చే విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇందాక మనం బ్లౌజ్కి ఏం చేసాం, సింగిల్ ఫోల్డింగ్ అనమాట. మనకి ఉన్నదాన్ని ఫోల్డింగ్ మధ్యలోకించి ఫోల్డింగ్ చేసి పెట్టేసి కట్ చేసుకున్నాం కదా, దీనికేమో 4 మడతలు ఉండాలి. చూడండి, ఒక ఫోల్డింగ్ 2 సార్లు ఫోల్డింగ్ చేస్తే ఈ విధంగా 4 మడతలు వచ్చేస్తుంది. ఇప్పుడైతే మనం కింద ఖర్చు కోసం అయితే ఫోల్డింగ్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఇది మనకి చేతి పని అయినా చేసేలాగా అయినా పెట్టుకోవచ్చు, లేదా మనకి నార్మల్గా ఫోల్డింగ్ కోసం అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడైతే 1 ఇంచ్ ఎక్స్ట్రాగా ఉండే విధంగా చూసుకొని ఈ విధంగా పెట్టుకున్నాను. హ్యాండ్స్ యొక్క కుట్టు దగ్గరికి అలాగే ఖర్చు కోసం ఈ విధంగా 2 మార్కింగ్స్ని అయితే పెట్టుకున్నాను. నెక్స్ట్ మనకి ఈ హ్యాండ్స్ యొక్క పొడవు వచ్చేసి మనకి ఖర్చుతో కలిపి 5 ఇంచులు ఉంటుంది. ఇక్కడ చూడండి 5 ఇంచులు ఉంది. అయితే నేను ఇది కొంచెం హ్యాండ్స్ అనేది కొంచెం పొడవు పెట్టాలి, కుచ్చులు బుట్ట హ్యాండ్స్ కదా, సో కొంచెం మనకి పఫ్ లాగా కుచ్చులు రావాలనుకుంటే 6 ఇంచుల దగ్గర కానీ 7 ఇంచుల దగ్గర అయినా పెట్టుకోవచ్చు. మీకు ఎక్కువ కుచ్చులు రావాలి అనుకుంటే 7 ఇంచులకైనా పెట్టుకోవచ్చు. ఇక్కడైతే మనకి ఈ కింద జాకెట్ క్లాత్ మనం ఏదైతే తీసుకుంటున్నామో మెజరింగ్, ఇది లైనింగ్ కదా, జాకెట్ క్లాత్ ఎక్కువ లేదు కాబట్టి 6 ఇంచులకి మార్కింగ్ చేసుకున్నాను. ఇక్కడ చంక కుట్టు ఉంది కదా, చంక భాగం సైడ్ కూడా ఆ కుట్టు దగ్గరికి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవచ్చు. అక్కడ మనం పైన షోల్డర్ దగ్గర 1 ఇంచ్ కొంచెం పెంచుకున్నాం కాబట్టి చంక భాగం సైడ్ కూడా 1 ఇంచ్ని ఇలా పెంచేసుకొని మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ మనకి ఈ చంక మనకి సైడ్ టైట్ కుట్టు, చంక కుట్టు ఎక్కడైతే ఉందో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ 2 మనకి ఖర్చుతో కలిపి ఈ విధంగా 2 లైన్స్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఈ షోల్డర్ దగ్గర నుంచి చూడండి ఫోల్డింగ్ ఉంది కదా మనకి, ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి 1 ఇంచ్కి ఒక మార్కింగ్, 2 ఇంచెస్కి ఒక మార్కింగ్, 2 మార్కింగ్స్ ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక మనకి ఆ షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా మనకి చంక కుట్టు ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి క్రాస్గా ఈ విధంగా మనం లైన్ అనేది చిన్నగా మార్కింగ్ చేసుకుంటే మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ హ్యాండ్స్ అనేవి రౌండ్గా రావాలంటే ఎలా అనేది ఇక్కడ మీరు చూడవచ్చు. ఇక్కడ మనకి ఈ చంక కుట్టు దగ్గర నుంచి స్ట్రైట్గా ఈ విధంగా మనం లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి మనం ఈ హ్యాండ్స్ని నీట్గా మనం ఆ 1 ఇంచ్ ఎక్కడైతే ఉందో ఆ 1 ఇంచ్ దగ్గర నుంచి మెల్లిగా ఈ 2 ఇంచెస్ ఉంది కదా, ఆ 2 ఇంచెస్ని కొంచెం టచ్ చేస్తూ ఈ విధంగా రౌండ్ వచ్చే విధంగా ఈ చంక కుట్టు దగ్గరికి కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది అనమాట. చూడండి, ఇప్పుడైతే మనకి హ్యాండ్స్ అనేది ఈ విధంగా వచ్చింది. ఇక్కడ చూసారు కదా, మనకి కింద వైపు కూడా 1 ఇంచ్ పెంచుకున్నాను. మనకి ఇక్కడ నుంచి చూడండి క్రాస్గా నుంచి ఇక్కడ స్ట్రైట్గా పెట్టుకోవాలి. ఇక్కడ ఇందాక నేను కొంచెం క్రాస్గా లోపల వైపుకి తీసుకున్నాను, అలా తీసుకుంటే మనకి ఇది హ్యాండ్స్ అనేది చంక భాగం సైడ్ కూడా కొంచెం ఎక్కువ పొడవు వచ్చేస్తుంది. సో ఈ విధంగా తీసుకుంటే సరిపోతుంది. నార్మల్గా అయితే మీకు బ్లౌజ్కి ఎంత ఉందో అంత అయినా తీసుకోవచ్చు. ఇదైతే మనకి హ్యాండ్స్కి ఈ హ్యాండ్స్ యొక్క లోతు వచ్చేసి 3/4 ఇంచులు తీసుకోవాలి. అంటే నార్మల్గా 1/2 ఇంచు తీసుకుంటాం. ఎక్కువ ముడతలు రాకుండా ఉండాలంటే 3/4 ఇంచులు తీసుకుంటే ఏ సైజ్ వరకు అయినా సరే మనకి ముడతలు రాకుండా ఉంటుంది. అక్కడ మనం 1 ఇంచ్ అయితే ఎక్కడైతే తీసుకున్నామో అక్కడి నుంచి ఈ హ్యాండ్స్ యొక్క లోతుని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి, వీడియోలో చూపించిన విధంగా. ఇందాక చెప్పాను కదా, మనం నడుము కొలత ఆధారంగా దీనిని తీసుకోవాలనుకుంటే మనం ఈ బ్యాక్ పార్ట్ యొక్క ఈ చంక రౌండ్ వచ్చేసి మనకి 11 ఇంచులు ఉంది కదా, ఇక్కడ ఈ హ్యాండ్స్ కూడా మనకి ఈ రౌండ్ అనేది 11 ఇంచులు ఉండే విధంగానే చూసుకోవాలి. ఎందుకంటే మనం జాయింట్ చేసేటప్పుడు 2 సమానంగా రావాలి కాబట్టి. ఇదైతే మనకి 10 ఇంచులు ఉంది. ఇంకొక 1 ఇంచ్ అనేది కొంచెం జాయింట్ పడుతుంది. దానిని మనం బ్లౌజ్ని హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు కట్ చేసి జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే ఈ హ్యాండ్స్ని నేను లోతు అనేది తీసుకోవట్లేదు, ఎందుకంటే తీసుకోవడం అంటే ఆల్రెడీ మెజరింగ్ తీసుకున్నాను, కాకపోతే కట్ చేయట్లేదు. ఎందుకంటే మనం ఇప్పుడే కట్ చేసామనుకోండి, అప్పుడు మనం హ్యాండ్స్ ఇది బ్యాక్ సైడ్ ఎటువైపు వస్తుందో, ఫ్రంట్ వైపు ఎటువైపు వస్తుందో తెలియక మనం దానిని బ్యాక్ వైపు అయినా మనం దాన్ని జాయింట్ చేసేయచ్చు. అలా చేసినప్పుడు మనకి మళ్ళీ హ్యాండ్స్కి
ఇది ముడతలు అనేవి వచ్చేస్తాయి. ఇక్కడ మనకి షోల్డర్ దగ్గర జాయింట్ గుర్తు కోసం ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే మనకి ఈ హ్యాండ్స్ ఫ్రంట్ వైపుకి అన్నట్టుగా గుర్తుగా ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకి చంక కుట్టు దగ్గర ఒక మార్కింగ్ చేసుకుంటే మనకి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి పైనకించి కుట్టు వేసుకోవచ్చు కదా అన్నట్టుగా మనకి గుర్తు అనమాట. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి ముడతలు రాకుండా ఉండడం కోసం ఈ హ్యాండ్స్కి ఇది లోతు అనేది తీసుకున్నాం కదా. నెక్స్ట్ బ్యాక్ పార్ట్కి కూడా సేమ్ అదే విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనం ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ జాయింట్ ఉంది కదా, ఫోల్డింగ్ దగ్గర నుంచి 1 ఇంచ్కి మార్కింగ్ చేసాం కదా, ఇక్కడ మనకి చంక కుట్టుకి మార్కింగ్ చేసాం కదా, ఆ రెండింటిని కూడా ఈ విధంగా కలిపేసుకోవాలి. ఈ చంక కుట్టు దగ్గర అలాగే మనకి 1 ఇంచ్కి ఈ రెండింటిని కూడా ఒక దగ్గర కలిపేసుకొని ఈ క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేస్తే మనకి మధ్యలో ఒక లైన్ అనేది ఈ విధంగా వస్తుంది చూడండి. అక్కడికి ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఆ మార్కింగ్ దగ్గర నుంచి మనం ఇప్పుడు బ్యాక్ పార్ట్కి లోతు అనేది తీసుకుంటే మనకి బ్యాక్ సైడ్ హ్యాండ్స్కి ముడతలు రాకుండా ఉంటాయి చంక భాగంలో. ఇక్కడ మనకి లోతు అనేది జస్ట్ ఒక 1/4 ఇంచు మాత్రమే తీసుకోవాలి, ఎక్కువ తీసుకోకూడదు. ఎక్కువ తీసుకుంటే మనకి పట్టేసినట్టుగా ఉంటుంది. ఒక 1/4 ఇంచు అంతనే తీసుకోవాలి. ఆ మార్కింగ్ దగ్గర నుంచి లైట్గా ఈ విధంగా ఆ లోతుని ఈ మనకి చంక దగ్గర కుట్టుకి మార్కింగ్ చేసాం కదా, అక్కడికే తీసుకోవాలన్నమాట. అంతవరకే తీసుకోవాలి, ఎక్కువ తీసుకోకూడదు. ఇక్కడ నుంచి ఈ విధంగా చిన్నగా ఈ మార్కింగ్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే మనకి ఆ లోతు ముడతలు అనేవి రాకుండా ఉంటాయి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఇది మనం ఈ హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకున్నాం కదా, ఆ రెండు హ్యాండ్స్కి మనం ఫ్రంట్ వైపు ఎటువైపు వస్తుందో చూసుకొని రెండు కూడా కరెక్ట్గా కుట్టుకోవాలన్నమాట. లేదంటే మనకి రెండు కూడా మళ్ళీ అటు ఇటుగా అయిపోయి మళ్ళీ నీట్గా రావు హ్యాండ్స్. ఇక్కడ మనం బుట్ట హ్యాండ్స్కి తీసుకుంటున్నాం కాబట్టి మనకి నెక్స్ట్ ఈ బుట్ట హ్యాండ్స్కి నేను తీసుకున్న హ్యాండ్స్ అయితే మనం సరిపోదనమాట, ఓన్లీ నార్మల్ హ్యాండ్స్కే సరిపోతుంది. అలాగే మనకి ఈ బుట్ట హ్యాండ్స్ కోసం మనకి కొంచెం కుచ్చిల్లాగా రావాలి కదా, ఆ కుచ్చిల్లాగా రావడం కోసం అయితే ఇక్కడ నేను ఇంకా ఒక ఎక్స్ట్రా క్లాత్ని తీసుకుంటున్నాను. 4 ఇంచులు ఎక్స్ట్రా ఉండే లైనింగ్ క్లాత్ని ఈ విధంగా తీసుకుంటున్నాను. ఒకవేళ మనకి కుచ్చులు అనేవి ఎక్కువ కావాలి అనుకుంటే అప్పుడు మనం ఈ 6 ఇంచులు కానీ 7 ఇంచులు కానీ అలా తీసుకోవచ్చు అనమాట. మనకి ఎక్స్ట్రా అనేది ఎన్ని కుచ్చులు కావాలనుకుంటే అన్ని ఇంచెస్ మనం ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. ఇప్పుడైతే 4 ఇంచులు తీసుకుంటున్నాను. ఇది మనకి క్లాత్ జాకెట్ క్లాత్ తక్కువ ఉండడం వలన నేను 4 ఇంచుల వరకు మాత్రమే తీసుకొని ఈ విధంగా నేను ఈ 4 పీసుల్ని ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను మధ్యలోకించి. ఇది మనం హ్యాండ్స్కి అయితే 4 ఫోల్డింగ్స్ ఎలా చేసామో సేమ్ ఇదే విధంగా ఈ హ్యాండ్స్ ఈ కుర్చీల కోసం తీసుకునే క్లాత్ కూడా 4 మడతలు చేసి ఇలా కట్ చేసుకోవాలి, రెండు కూడా సమానంగా ఉండేటట్టు. ఇప్పుడైతే మనకి ఇది రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనకి మిగిలిన క్లాత్లో షేప్ బెల్ట్ అలాగే నడుం పట్టి ఇంకా గల్ల పట్టి అవన్నీ ఉంటుంది తీసుకోవడం. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇందులో నేను దీనిని సేమ్ 4 మడతలు వచ్చే విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ బెల్ట్ మనకి ఉక్సుల పట్టి సైడ్ వచ్చేసి మనకి ఈ బ్లౌజ్ కొలతకి ఎంత ఉందో అక్కడ ఉక్సుల పట్టి మనకి ఉంది కదా, ఉక్సుల పట్టి దగ్గర షేప్ బెల్ట్ జాయింట్కి అక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. పైన ఖర్చు కోసం ఒక 1/4 ఇంచుకి అలా మార్కింగ్ చేసుకోవాలి. 2 మార్కింగ్స్ ఇలా చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మనకి ఇది మనం కొలత తీసుకునే బ్లౌజ్కి ఇది షేప్ బెల్ట్ కొలత తీసుకోకూడదు. మనకి బ్యాక్ పార్ట్ ఉంది కదా, బ్యాక్ పార్ట్ ఆధారంగానే మనం తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ వచ్చేసి మనకి 11 ఇంచులు ఉంటుంది. సో అంతే తీసుకోవాలి అనమాట ఈ షేప్ బెల్ట్ యొక్క పొడవు. అలాగే మనకి నెక్స్ట్ ఉక్సుల పట్టి సైడ్ తీసుకున్నాం కదా, నెక్స్ట్ మనకి నడుం వైపు అనమాట, నడుం పట్టి సైడ్ నడుం వైపు ఇక్కడ చూడండి ఈ విధంగా ఇటువైపు ఎంత ఉందో అంతే మనం మార్కింగ్ చేసుకోవాలి ఈ షేప్ బెల్ట్ అనేది. ఇక్కడ ఖర్చు కోసం 1/4 ఇంచుకి పైన ఒక లైన్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి. అలాగే మనకి ఈ షేప్ బెల్ట్ మధ్యలో వచ్చేసి మనకి సేమ్ బ్లౌజ్కి ఇది మనకి షేప్ బెల్ట్ ఎంత ఉందో అంతే చూసుకుంటే సరిపోతుంది, కరెక్ట్గా సరిపోతుంది. ఇదైతే మనకి మధ్యలో కొంచెం 2.5 ఇంచులు అలా ఉంటుందన్నమాట. సో మీరు చూసి తీసుకోవచ్చు మనకి బ్లౌజ్ కొలతకి ఎంత ఉందో అంతా. ఒకవేళ మీరు తగ్గించి తీసుకోవాలనుకుంటే మనకి ఉక్సుల పట్టి సైడ్ వచ్చేసి 3.5 ఇంచులు, ఇటు ఒక 3 ఇంచులు తీసుకున్నాక మనకి కుట్టిన తర్వాత ఇటు 2.5 ఇంచులు ఇటు 3 ఇంచులు అలా ఉంటుందన్నమాట, 1/2 ఇంచు డిఫరెంట్తోని. ఇప్పుడైతే మనకి ఇది మెజరింగ్ అయితే అయిపోయింది. దీనిని ఈ విధంగా కట్ చేసుకోవడమే. ఇక్కడ మీరు ఈ నడుం పట్టి సైడ్ కూడా కొంచెం మనకి
నడుం సైడ్ సైడ్ కుట్టు సైడ్ కూడా మనకి కొంచెం క్రాస్గా ఉండే విధంగా కావాలి కాబట్టి షేప్ బెల్ట్ కూడా ఈ విధంగా కొంచెం క్రాస్గా ఉండేటట్టు కట్ చేసుకుంటున్నాను. ఉక్సులు పట్టే సైడ్ వచ్చేసి మనకి క్రాస్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా కట్ చేసుకోవడమే. ఇప్పుడైతే షేప్ బెల్ట్ రెడీ అయిపోయింది. మిగిలిన క్లాత్లో మనకి బ్యాక్ పార్ట్కి నడుం పట్టి కోసం కట్ చేసుకోవాలన్నమాట. ఇది మనకి కొంచెం క్లాత్ అనేది పొడవుగా అలాగే 1.5 ఇంచుల వరకు వెడల్పు ఉండేటట్టుగా చూసుకోండి. ఎందుకంటే మనకి నడుం పట్టి కొంచెం వెడల్పుగా కావాలనుకుంటే మీరు వేసుకునే దాన్ని బట్టి వేసుకోవచ్చు. కొంచెం సన్న పట్టిలా కావాలనుకుంటే 1.5 ఇంచులు అలా తీసుకున్నా కూడా మనకి 1/2 ఇంచులోకి ఫోల్డింగ్ వెళ్ళిపోయినా 1 ఇంచు మనకి పట్టి అనేది ఉంటుంది. సో ఇది కొంచెం పొడవు ఉండే ఇది పట్టీని తీసుకుంటున్నాను. ఇక్కడైతే నేను ఫస్ట్ గల్ల పట్టీ కోసం ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. ఇది మనకి 1/2 ఇంచు కంటే ఎక్కువనే ఉంటుంది ఈ క్లాత్ అనేది. ఈ విధంగా ఉన్నదాన్ని నేను చిన్న చిన్న పట్టీలాగా కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడైతే మనం ఓన్లీ లోపల వేసుకునే లైనింగ్ క్లాత్ని మాత్రమే కట్ చేసుకున్నాము. నెక్స్ట్ మనకి బ్లౌజ్ క్లాత్ని ఈ విధంగా 2 చివరంచులు 2 సమానంగా ఉండేటట్టు ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ వచ్చేసి మన సైడ్ ఉండాలి, ఓపెన్స్ ఏమో ఆపోజిట్ ఎదురుగా ఉండాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఈ కట్ చేసుకున్న లైనింగ్ క్లాత్ని ఈ విధంగా పెట్టి సెట్ చేసుకుంటున్నాను. చుట్టూ కూడా మనకి 1/2 ఇంచు నుంచి 1 ఇంచు వరకు ఖర్చు ఉండేటట్టు పెట్టుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే 1 ఇంచు చుట్టూ కూడా ఖర్చు ఉండేటట్టు పెట్టుకోండి. ఇక నేను ఆల్రెడీ నాకు ఇది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ తెలుసు కాబట్టి నేను చుట్టూ కూడా కొంచెం ఒక 1/2 ఇంచు ఖర్చు ఉండేటట్టే పెట్టుకుంటున్నాను. ఎందుకంటే మనకి కొన్నిసార్లు మిస్టేక్లో మనకి లైనింగ్ క్లాత్ చిన్నగా అవ్వచ్చు కుట్టడంలో. అప్పుడు మనకి క్లాత్ అనేది కొంచెం అటు ఇటుగా చిన్నగా అయిపోయినట్టుగా అనిపిస్తుంది. సో అందు గురించి కూడా మనకి ఎప్పుడైనా సరే మనం చుట్టూ కూడా ఖర్చు కొంచెం ఉండేటట్టుగానే కట్ చేసుకుంటే మనకి ఒకవేళ మిస్టేక్లో తక్కువైనా కూడా మనకి అక్కడ అందులో అడ్జస్ట్ అయిపోతుందన్నమాట. ఇక్కడ చూడండి, కింద చివరంచులు 2 సమానంగా రావట్లేదు, కొంచెం ముడతలుగా ఉండడం వలన దాన్ని కట్ చేసి సమానంగా చేసుకున్నాను. ఇప్పుడు చుట్టూ కూడా మనకి ఖర్చు అనేది ఉండేటట్టుగా చూసుకొని దీనిని ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు ఈ చివరి నుంచి కాకుండా లైనింగ్ క్లాత్ మనం ఇది పెట్టాం కదా బ్లౌజ్ క్లాత్ మీద జరగకుండా ఉండాలంటే చూడండి, ఇక్కడ నేను హ్యాండ్స్ పెట్టాను కదా మధ్యలో, హ్యాండ్స్ని ఏ విధంగా పెట్టేసుకొని చుట్టూ కూడా కట్ చేసుకున్నా కూడా మనకి నీట్గా కట్ అవుతుందన్నమాట. ఇక్కడ మనం ఈ లైనింగ్ క్లాత్ని మిషన్ కుట్టుతో కుట్టకుండా నీట్గా మనకి ఎక్కడ కూడా ముడతలు రాకుండా గమ్ముతోనే 3 విధాలుగా ఎలా స్టిక్ చేసుకోవచ్చు, అతికించవచ్చు నేను ఒక వీడియోలో చేసి చూపించాను. ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అలా చేసినా కూడా మనకి మిషన్ మీద కుట్టుకునే దానికంటే అదైతే మనకి గమ్ముతోనైతే చాలా నీట్గా ఫాస్ట్గా అయిపోతుంది. డాట్స్ లాగా పెట్టుకోవాలి. నేను ఆ వీడియోలో అయితే కొంచెం మనకి సన్న లైన్ వచ్చేలాగా చేసుకున్నాను. అలా చేసుకొని ఐరన్ బాక్స్తోనైనా మనం పైనకించి గమ్ముతో అతికించి ఐరన్ బాక్స్తో తిప్పుకున్నా కూడా మనకి నీట్గా ఉంటుంది. లేదా మనం చేతితో కూడా రబ్ చేసుకొని ఫ్యాన్ గాలికైనా ఆరబెట్టుకోవచ్చు. ఇక్కడైతే మనం ఈ కట్ చేసుకున్న క్లాత్ని ఈ విధంగా సెట్ చేసుకున్నాను, రెండింటిని కలిపేసి. ఇలా కలిపేసుకొని ఇప్పుడు మనం చుట్టూ కూడా ఖర్చు ఉండే విధంగా కట్ చేసుకోవడమే. ఇప్పుడు మనం ముందు ఫ్రంట్ పార్ట్ని క్రాస్గా పెట్టి కట్ చేసుకున్నాం కదా, లైనింగ్ క్లాత్ని కూడా క్రాస్గా పెట్టి కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఫ్రంట్ పార్ట్ని క్రాస్గా పెట్టకుండా స్ట్రైట్గా కట్ చేసుకున్నాం అనుకోండి మళ్ళీ పట్టేసినట్టుగా ఉంటుంది. అందు గురించి మనం ఫ్రంట్ పార్ట్ లైనింగ్ క్లాత్ని ఏ విధంగా అయితే కట్ చేస్తున్నామో మనం క్రాస్గా దాన్ని కూడా సేమ్ అదే విధంగా క్రాస్గా పెట్టే కట్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఫిట్టింగ్ అంతా కూడా మనకి ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది, నీట్గా ఉంటుందన్నమాట. ఫినిషింగ్ వచ్చిన తర్వాత మీకు స్టార్టింగ్లో వీడియోలో చూసారు కదా మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అంతా కూడా నీట్గా ఎలా వచ్చిందో. మనకి హ్యాండ్స్ మధ్యలాగా కూడా మనకి ఆ కుర్చీలు వేసుకున్నా కూడా మనకి ముడతలు అనేవి ఎక్కడ రావు, నీట్గా వచ్చేస్తుంది. ఇక్కడ మనం కుట్టే దాని మీదనే ఉంటుంది. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మనం ఖర్చు కోసం ఎంత క్లాత్ అయితే తీసుకున్నామో కరెక్ట్గా అంత క్లాత్ని మాత్రం మనం కుట్టేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎక్కువ తక్కువ కుట్టినా కూడా మనకి క్లాత్ మిగిలిపోవడం కానీ తక్కువ పడడం కానీ జరుగుతుంది. సో అందు గురించి నేను క్లియర్గా చెప్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయిపోయింది. మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ అలాగే మనకి షేప్ బెల్ట్ అనేది తీసుకోవాలి. ఇప్పుడైతే నేను ఫస్ట్ హ్యాండ్స్ని తీసుకుంటున్నాను. హ్యాండ్స్కి ఈ విధంగా ఫస్ట్ డబుల్ ఫోల్డింగ్ చేసేసి 2 మడతలు కూడా సమానంగా ఉండేటట్టు చూసుకొని ఆ తర్వాత దీనిని
4 మడతలకి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. మధ్యలోకించి ఇంకొక ఫోల్డింగ్ చేసుకుంటే మనకి 4 మడతలకు వచ్చేస్తుంది. సైడ్కి ఉన్న కొంచెం ఖర్చుని కట్ చేసేసాను. ఇప్పుడు మనం కట్ చేసిన హ్యాండ్స్ని చుట్టూ కూడా ఖర్చు ఉండే విధంగా పెట్టేసుకొని ఇలా మనం కట్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఎక్కడైతే మనం ఈ ఖర్చు కోసం మనకి బుట్ట హ్యాండ్స్ కుర్చీల కోసం 4 ఇంచులు తీసుకున్నాం కదా, ఆ 4 ఇంచుల్ని కూడా ఈ హ్యాండ్స్ నుంచి మనం సపరేట్గా తీసుకోవాలి. నెక్స్ట్ మనకి ఈ బ్లౌజ్ క్లాత్కి కూడా మధ్యలో ఇది షోల్డర్ దగ్గర జాయింట్ కోసం అన్నట్టుగా కొంచెం టక్స్ పెట్టుకోవాలి. అలాగే మనకి ఇటువైపు జాయింట్ ఉంటుంది ఈ బ్లౌజ్కి, అక్కడ కూడా మనం చిన్నగా కట్ చేసుకోవాలి. ఎక్కడైతే మనకి కొంచెం క్లాత్ తక్కువ పడింది కదా, ఆ తక్కువ పడిన క్లాత్ని ఈ విధంగా పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడైతే మనకి ఈ చంకపాకం దగ్గర చూడండి, ఈ హ్యాండ్స్ కొంచెం స్ట్రెయిట్గా రావాలన్నమాట, కొంచెం క్రాస్గా ఉన్నాయి. సో దాని గురించి రెండింటిని సమానంగా పెట్టుకొని చూసుకొని క్రాస్గా ఉన్నదాన్ని కట్ చేసుకున్నాను. నెక్స్ట్ మనకి ఇక్కడ ఎంత క్లాత్ అయితే తక్కువ పడుతుందో అంత క్లాత్ని ఈ విధంగా సెట్ చేసుకొని అయినా మీరు కట్ చేసుకోవచ్చు, లేదా మనకి ఈ విధంగా పెట్టుకోనండి. ఈ విధంగా మనం ఆ చివరి నుంచి ఈ చివరికి ఇలా పెట్టేసుకున్నా కూడా మనకి లైనింగ్ అంతా కూడా తర్వాత కుట్టడంలో జాయింట్ చేసుకొని కుట్టుకోవడమే. ఇప్పుడైతే మనకి ఈ క్లాత్ ఈ విధంగా సెట్ చేసుకొని నేనైతే కట్ చేసుకుంటున్నాను. మనకి డైరెక్ట్ మెజరింగ్ తీసుకునే దానికంటే దాని పక్కనే ఈ విధంగా పెట్టేసుకొని టకాటకా కట్ చేసుకుంటే మనకి నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడైతే మనకి బుట్ట హ్యాండ్స్కి హ్యాండ్స్ రెడీ. మిగిలిన క్లాత్లో మనకి గల్ల షేప్ బెల్ట్ ఒకటి తీసుకోవాలి. షేప్ బెల్ట్ తీసుకుంటే మనకి క్లాత్ కరెక్ట్గా సరిపోతుంది, ఎక్కువ మిగలదు అనమాట, అసలే మిగలదు. ఇంకా మనకి షేప్ బెల్ట్కే తక్కువ పడుతుంది. ఎందుకంటే షేప్ బెల్ట్కి ఇక్కడ మనకి క్లాత్ సరిగా ఉండకపోవడం వలన సింగిల్ పీస్ మాత్రమే తీసుకుంటున్నాను. మిగిలిన క్లాత్ని ఈ విధంగా డబల్ ఫోల్డింగ్ చూసుకుంటే మనకి ఈ లైనింగ్ క్లాత్ అయితే సరిపోవట్లేదు. సో అందు గురించి ఇక్కడ నేను సింగిల్ పీస్గా ఈ విధంగా పెట్టేసుకొని దానిపైన మనకి కట్ చేసాం కదా, ఆల్రెడీ కట్ చేసిన షేప్ బెల్ట్ని ఈ విధంగా పెట్టి చూసుకుంటే మనకి ఇది సింగిల్ పీస్లో అయితే మనకి కొంచెం సరిపోయింది. ఇప్పుడు ఇలానే మనం ఒక సైడ్ అయితే మనకి సింగిల్ పీస్ ఈ విధంగా మనకి లైనింగ్ క్లాత్ లోపల డబల్ ఉంటుంది, ఈ క్లాత్ వచ్చేసి సింగిల్గా ఇలానే ఉంటుందన్నమాట. దీన్ని అయితే ఈ విధంగా చుట్టూ కూడా మనకి కొంచెం ఖర్చు ఉండేటట్టుగా చూసుకొని కట్ చేసుకున్నాను. ఇలా రెండు మనకి షేప్ బెల్ట్ని రెండు సపరేట్గా తీసుకున్నాను. తర్వాత మనం దీనిని కుట్టేటప్పుడు జాయింట్ చేసుకొని కుట్టుకోవాలి. లైనింగ్ క్లాత్ లోపల అలాగే మనకి జాకెట్ క్లాత్ పైన ఉండేటట్టుగా ఎలా కుట్టుకోవాలో కూడా నేను ఫుల్ వీడియో చేశాను. ఈ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఫుల్ వీడియో, ఆ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనకి ఈ లైనింగ్ క్లాత్ని కట్ చేయడం అయితే అయిపోయింది. ఇక్కడైతే నేను చెప్పిన టిప్స్ అన్నీ కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏమైనా అర్థం కాకపోయినా, ఒకవేళ నా భాష కానీ లేకపోతే నేను చెప్పే విధానంలో ఏమైనా మీకు సరిగా అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి. ఇంకా నేను క్లియర్గా చెప్పడానికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి అందరికీ షేర్ చేయండి.